దేశంలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతున్న పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టులో ఆగస్టు 5 నుంచి విచారణ జరగనుంది. ఈ వ్యవహారంపై దాఖలైన 3 పిటిషన్లపై సిజేఐ ఎన్వి రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. పెగాసస్ పై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్తో పాటు సిపిఎం ఎంపీ దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ పిటిషన్లు వేశారు. పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. ప్రసాద్, వచ్చే గురువారం నుంచి పెగాసస్ వ్యవహారంపై న్యాయ పోరాటం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం గత శుక్రవారం ఇచ్చినటువంటి హామీ మేరకు వచ్చే వారం విచారణ చేపడతామని చెప్పి పిటిషనర్ల తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్కు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలో ఏర్పడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ముందు వచ్చే గురువారం నాడు ఈ 3 పిటిషన్లు మొత్తం 3 పిటిషన్లు దాఖలయ్యాయి. 3 పిటిషన్లు కూడా సంయుక్తంగా విచారణ చేపడుతుంది. ప్రధానంగా పెగాసస్ ను అనే సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఇజ్రాయెల్ చెందినటువంటి ఈ సంస్థ ఈ సాఫ్ట్వేర్ కేవలం ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అమ్ముతుంది అని కూడా ఈ ఇజ్రాయెల్ చెందినటువంటి ఎన్ఎస్ఓ సంస్థ ప్రకటించడం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి దేశంలోని దాదాపు 142 మంది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో సహా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, అదేవిధంగా దాదాపు 40 మంది జర్నలిస్టులు ఉన్నారు, అదేవిధంగా న్యాయమూర్తులు ఉన్నారు, అదేవిధంగా మాజీ ఎన్నికల కమిషన్ ఉన్నారు, చాలా మంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వీరందరిపై కూడా వీళ్ళ ఫోన్లపై నిఘా పెట్టి రహస్యంగా వీళ్ళ సమాచారాన్ని, అదేవిధంగా వాళ్ళ సంభాషణ కూడా వింటారని చెప్పి వాదనలు పిటిషనర్లు పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్లో పేర్కొన్న మేరకు పూర్తి స్థాయిలో ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే పార్టీ న్యాయమూర్తితో కానీ స్వతంత్రంగా సంస్థను ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈ విచారణ దర్యాప్తు జరపాలన్నది పిటిషన్ల యొక్క పెట్టుకొని సుప్రీంకోర్టు వచ్చే గురువారం నాడు విచారణ జరపనుంది. విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ రకంగా ఆదేశాలు జారీ చేస్తుందన్నది అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.